12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసం మనకి ఉండాలి. అప్పుడు కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి బలమైన విశ్వాసం లేకపోతే, అటువంటి గట్టి నమ్మకం లేకపోతే మనకు దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడ్డాం. ఎందుకంటే అది అంతే, ఇంకా రెండోది లేదేక, రెండో వ్యాఖ్యానం లేదు పిల్లారా. అటువంటి బలమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఆమెకు ఏమైందంటే యేసుప్రభు అంగిని ముట్టుకోగానే స్వస్థ వచ్చింది. తన జరిగిందంతా కూడా యేసుప్రభు ముందుకు వచ్చి చెప్పింది. బాగానే ఉంది. కానీ అంతటితో అయిపోలా. తర్వాత ఏముంది? దేవుని యొక్క వాక్కు కావాలి మనకి. విశ్వాసము, వాక్కు రెండూ ఉండాలి అక్కడ. అర్థమైంది అనుకుంటా. విశ్వాసము, వాక్కు ఉండాలి. విశ్వాసం మంది, దేవుని వాక్కు అయింది. కాబట్టి ఎట్లాగంటే మార్కు 5:34 అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూశారండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానం కలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు దేవుడు మాట్లాడాలి మనతో. ఏమని? నీకు సమాధానం కలుగునుగాక. సమాధానం కావాలంటే, మన సమాధాన జీవితం ఉండాలంటే, సమాధానకరమైన జీవితం మనలో, కుటుంబంలో మనలో ఉండాలంటే నీకు దేవుని మాట కావాలి. దేవుని మాట లేకుండా సమాధానకరమైన జీవితం రాదు ప్రియులారా. దేవుని మాట లేకుండా సమాధానకరమైన జీవితం రావాలంటే అసలు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ బాధల నివారణ అయ్యి నీకు స్వస్థ కలుగునుగాక అన్నారు. నీ బాధ నివారణ అయ్యి స్వస్థ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుడు నీ బాధ నివారణ అయ్యి స్వస్థ కలుగునుగాక అని అన్నారో ఆమెకు కన్ఫర్మ్గా అది స్థిరపడింది. నీ యొక్క రోగం కానీ, సమాధానం కానీ, నీ యొక్క సమస్య కానీ స్థిరపడాలంటే దేవుని వాక్కు కావాలి. నీ విశ్వాసంతో పాటు దేవుని వాక్కు కావాలి పిల్లారా.